అమ్మ మీరు ఈ క్షణం నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణానికి అర్హత సాధించారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? మేము నిలబెట్టుకున్నందుకు మాకు న్యాయం చేసేయడానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. ఐ లవ్ యూ చంద్రబాబు నాయుడు, ఐ లవ్ యూ పవన్ కళ్యాణ్ అన్న, ఐ లవ్ యూ నారా లోకేష్. సో వాళ్ళ అన్నమాట ప్రకారం పథకాలన్నీ కూడా అన్ని చేస్తారు. అసలు మేము ఓటేసి నిలబెట్టినందుకు మాకు న్యాయం చేస్తున్నాడు ముందు. మరి అసలు ఏమీ చేయట్లేదు అని జగన్మోహన్ రెడ్డి పదే ఆయన్ని విమర్శించడం గానీ, ఆయన తిట్టడం గానీ ఇదే పని కదా ఆయనకి పెట్టుకుంది. పక్కన వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదన్న. మేము ఓటేసి గెలిపించినందుకు మాకు న్యాయం చేశాడే మేము పరిపూర్ణంగా నమ్ముకుంటున్నాం. మేపల్లి దాకా వెళ్ళాలంటే బస్సు ప్రయాణం టికెట్ ఎంత ఛార్జ్, ఎంత వసూలు చేస్తారు? 30 రూపాయలు అండి తెనాల దాకా. తెనాల వరకు రాను పోను అయితే 60 రూపాయలు. 60 రూపాయలు. సంతోషమేనా? చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి. ఉచిత బస్సు పెట్టపోయినా కూడా మేము ఆయన నిలబెట్టుకున్నందుకు మాకు న్యాయం చేస్తున్నాడు, అన్ని విషయాల్లో కూడా న్యాయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చాడో ఆ హామీలకు అనుగుణంగా ప్రతిదీ కూడా ఆయన ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్ళడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదటి టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. టికెట్ చూపించండి. మీదికి సుమారుగా 45 రూపాయలు చెల్లించాల్సిన ఈ టికెట్ ఈమెకి కేవలం సున్నా టికెట్ ధర అన్నమాట. ఏమా సంతోషమేనా? చాలా సంతోషంగా ఉందండి. చెప్పినట్టుగా ఖచ్చితంగా చేస్తాడండి ఆయన, ఖచ్చితంగా చేస్తారు. ఏవైతే చెప్పారో అవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తారు. కూటమి ప్రభుత్వం మీద మాకు ఆ నమ్మకం ఉంది. ఆయన భారం అయినా కానీ నేను చెప్పిన మాట మీద నిలబడాలి అని ఆయన చాలా ప్రయత్నిస్తున్నారు. చాలా సంతోషం. వందనం అని కానీ, గ్యాస్ పథకం అని కానీ అన్నీ వచ్చినాయండి. ఎంతమంది పిల్లలు ఉంటే మీకు? నాకు 2 పిల్లలండి. ఒక పాప పాలిటెక్నిక్, ఆ పాపకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇంకో పాప 10వ తరగతి చదువుతుంది. ఆ పాపకి ఆ తల్లికి వందనం డబ్బులు పడినాయి. చాలా సంతోషం. నేను విజయవాడ నుంచి కొల్లూరు వెళ్తున్నాను. విజయవాడ నుంచి కొల్లూరు వరకు వెళ్తున్నారు. ఎంత టికెట్ ఇంతకు ముందు ఎంత ఉండేది? ఇంతకు ముందు 60 రూపీస్. 60 రూపాయలు. అంటే రాను పోను అయితే 120 రూపాయల వరకు. అవునండి. ఫ్రీగా ఇచ్చారా? ఇచ్చారు. ఫ్రీగా మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు? లేదండి. మీరేం చూపించారు? జస్ట్ ఆధార్ కార్డ్ చూపించారు అని ఒక ఆధార్ కార్డు చూపించారు. అవును సార్. సంతోషమేనమ్మా మీకు? సంతోషమే సార్. దీన్ని కూడా మనం ఉపయోగకరంగానే వాడుకోవాలంటారు కానీ అవును సార్. ఏదో టైం పాస్ గా అటు ఇటు తిరగడం. స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ ట్రావెల్ చేయడానికి చాలా బస్ అని చెప్పేసి మనీ అని చెప్పేసి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు స్టూడెంట్స్ కూడా. ఇప్పుడు కాలేజ్కి వెళ్తే కూడా వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. నౌ ఐ యామ్ స్టడీయింగ్ ఫైనల్ ఇయర్ బీటెక్ సార్. బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తారు. అవును సార్. మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా. మా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను. అవునవును. నేనైతే అందరికీ చెప్తానండి. ఇక్కడ మహిళల ఆనందం చూస్తున్నాం. వాళ్ళు కేవలం ఇది ఇక్కడ మన ఆధార్ కార్డులు అందరూ కూడా ఆధార్ కార్డులు పట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డులు చూపిస్తూ 0 టికెట్ తీసుకుంటున్న పరిస్థితి. ఏం బామ్మా, ఎలా ఉంది మీకు? ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. జగన్మోహన్ అసలు ఏమి చేయట్లేదు, అంతా అన్యాయమే, ఏదో దొంగ హామీలు ఇచ్చాడు. అదంతా తెలియదండి కానీ ఇప్పుడు పెన్షన్ సార్ కండక్టర్ గారు మనతో ఉన్నారు. సార్ మీకు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏంటి? మీకు ఇక్కడ ఆర్టీసీ డిపో నుంచి వాళ్ళు ఏ కార్డులు ఏ చూపిస్తే మీరు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది? ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు ఏదన్నా ఫ్రీ కొట్టమన్నారు. ఈ రోజు వరకు జిరాక్స్ ఇచ్చినా ఫోన్లో ఇచ్చినా సరే చూపించమన్నారు. ఇన్ కేసు లేకపోయినా సరే వాళ్ళకి అలవాటు అయిన వరకు ఫ్రీగా ఇష్యూ చేయమని చెప్పారండి. అది ఇక్కడ ఒకవేళ పొరపాటున తెచ్చుకోకపోయినా కూడా టికెట్ ని వాళ్ళకి ఇష్యూ చేయండి అని చెప్పి పై అధికారుల నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఏమా మీరంతా ఇక్కడ యూత్ ఉన్నారు, యంగ్. చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. మీకు అందరికి 0 టికెట్ ఇచ్చారా? ఇచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? విజయవాడ టు దుగ్గ్యాల. సో సెలవులు వచ్చినాయి 3 రోజులు, ఎంజాయ్ అనమాట. లోకల్లో కూడా బస్సులు ఫ్రీయే, అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందా? ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఇప్పుడు మీకు 0 టికెట్ ఇచ్చారా? 0 టికెట్ చూపించండి. మీరు ఏం చూపించారు? ఆధార్ కార్డు నోట్ చూపించండి. సో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు తెచ్చుకోకపోయినా ఆధార్ కార్డు అందరిని ఎక్కిస్తున్నారు బస్సులో. మంచిది సంతోషంగా సంతోషం అండి. మా మనోళ్ళకి కూడా అమ్మ వందనం పడింది. నాకేమో ఆడపిల్లలే 3 ఆడపిల్లలు పడిందండి. బాగుంది. సక్సెస్ అయింది సార్. బాగా అంటే ఈ రోజు మహిళలకు మాత్రమే ఏదో వస్తున్నాయని కాకుండా వీళ్ళందరికీ రావడం అంటే ఇంట్లో మగవాళ్ళగా పురుషులుగా మనకి ఒక కొద్దిగా స్తోమత. బాగుంది సార్. భరోసా సార్. బాగానే ఉంది సార్. అందరికి బాగుంది. మీరందరూ ఏం చెప్తారు సార్? సీఎం గారికి ఏం చెప్తారమ్మా? ఇది ఆడవాళ్ళతో పాటు మహిళలతో పాటు పురుషులు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహిళలందరికీ కూడా ఉచిత ఫేర్ టికెట్ ఇస్తున్నారు.
దాంతో మాకు కూడా కొంత ఈ వెసులుబాటు అనేది ఉంటుంది, ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే ప్రయాణాలు చేయాలన్నా, లేదా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళాలి అన్నా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు తప్ప దుర్వినియోగం చేసుకోకూడదని కూడా మగవాళ్ళందరూ చెప్తున్నారు. సార్, ఈ రోజున మగవాళ్ళందరూ చూస్తున్నారు, స్త్రీలందరికీ కూడా ఉచిత ఫెయిర్, కొంచెం జలస్గా అనిపిస్తుందా మీ అందరికీ? అవును సార్, జెల్సీ అంటే ఏం చేస్తాం సార్, మళ్ళీ ఎవరికో ఒకళ్ళు మహిళలకి అన్నారు. అట్లాగే చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6 హామీలో ప్రతి హామీ కూడా నెరవేరుస్తున్నారు. ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండిద్దండి. వాళ్ళు అన్ని పదాలు పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారండి. బాబు గారు అయితే ఈ విషయంలో మాత్రము చాలా బాగా మెచ్చుకోవాలండి. ఇది ఎక్కడ చూసినా కూడా ప్రశంసలే. కూటమి ప్రభుత్వానికి ఖచ్చితమైన ప్రశంసలు అందుతున్నాయి. ఇది ఏదో మనం ఏదో డబ్బులు ఇచ్చి చెప్పించేది కాదు, లేకపోతే పార్టీ మీద అభిమానంతో చెప్పేది కాదు. ఖచ్చితంగా ఇచ్చిన హామీకి కట్టుబడి దాన్ని ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంటే ప్రజల నుంచి స్పందన ఇలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడపడుచుల అందరి మొహాల్లో కూడా చిరునవ్వు అయితే కనబడుతుంది. అమ్మ, మీరందరూ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు చెప్పండి. అమ్మా, మీకు కూడా ఈ రోజున ఇదే టికెట్, ఈ బస్సు నుంచే మీకు ఉచిత ఫేర్ దొరుకుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సో ఆయన చెప్పినట్టు చేస్తున్నారంటారా? అన్ని పథకాలు చేస్తున్నారు. అన్ని పథకాలు ఓకే. 0% అంటే మీకు ఇక్కడ నుంచి మీరు రేపల్లి వెళ్ళాలన్నా, తెనాలి వెళ్ళాలన్నా కనీసం 30-40 రూపాయలు టికెట్ లేకుండా లేదు. రాను పోను మీకు మిగిలినట్టేనా? మిగిలినట్టేనండి. సంతోషమేనా? సంతోషమే. ఈ రోజు చదువుకునే పిల్లలుగా మీరు చెప్పండి నాన్న, మీకు ఎలా ఉపయోగపడుద్ది? కాలేజీలకు వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఏదైనా పనుల మీద మీరు బయటికి రావాలన్నా ఎట్లా ఉపయోగపడుతుంది స్త్రీ శక్తి పథకం? చాలా బాగా ఉపయోగపడుతుందండి. చదువుకోవడానికి చాలా మంది అనుకుంటారు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది, వెళ్ళడానికి కుదరట్లేదని చెప్పి చాలా మంది చదువులు కూడా ఆపేస్తున్నారు. ఇది వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అవును, 3000-4000 అవుతుంది నియర్లీ. అదంతా వాళ్ళకి సేవ్ చేసినట్టే అవుతుంది కదా. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు గారు. చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు. అవునండి, చేస్తున్నారు, మంచిగానే చేస్తున్నాడు. ఈ ఛార్జీలు కొంత మీకు చాలా అవునండి. అవునవును, నాకు అసలు నాకు మరీ ఎక్కువ తిరుగుడు, నాకు ఇంకా ఉపయోగం. నేను సేవలకి అటు గుళ్ళకి అటు మేము తిరుగుతూ ఉంటాం. మా బ్యాచ్లు చాలా ఉన్నాయండి. ఇవాళ దుగ్గురాలు ఉన్నారు కొంతమంది. అట్లా ఎక్కడైనా శ్రీశైలం ఎక్కడైనా సరే ఎక్కడ చూసినా కూడా ప్రశంసలే. చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ కూటమి అలయన్స్ నాయకులందరినీ కూడా ఈరోజు మహిళలందరూ ఎస్పెషల్లీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా తమకు ఆర్థిక భరోసాని కల్పించినందుకు మరోసారి అందరికీ కూడా ప్రభుత్వం తరపున ప్రభుత్వ పెద్దలందరికీ కూడా వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.